ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడేవాడు. తన కుటుంబాన్ని బాగా చూసుకోవాలి అనుకునేవాడు. అతని వద్ద ఒకే ఒక్క ఎద్దు ఉండేది. దాని పేరు బుజ్జి. బుజ్జి చాలా విధేయంగా ఉండేది. రామయ్య తన పొలంలో పనిచేయడానికి బుజ్జిని నమ్ముకునేవాడు. ఎండలు మండినా, వర్షం పడినా బుజ్జి ఎప్పుడూ ఆ రైతుకు సహాయం చేస్తూ ఉండేది. ఒక సంవత్సరం వాతావరణం పరిస్థితులు బాగాలేవు. వానలు కురవలేదు. భూములు ఎండిపోయాయి. పంటలు పండలేదు. రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయి. చాలామంది తమ జంతువులను అమ్మేశారు. కాని రామయ్య మాత్రం బుజ్జిని అమ్మాలనే ఆలోచన కూడా చేయలేదు. ఇది నన్ను ఎన్నో సంవత్సరాలు చూసుకుంది. ఇప్పుడు నేను దీన్ని వదిలేస్తానా అని తన మనసులో అనుకున్నాడు. రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు బుజ్జికి జ్వరం వచ్చింది. అది పనిచేయలేకపోయింది. రామయ్య చాలా బాధపడ్డాడు. తన దగ్గర డబ్బు లేకపోయినా అప్పు తీసుకుని వెటరినరీ డాక్టర్ని పిలిపించాడు. బుజ్జిని ప్రేమగా చూసుకుంటూ చల్లని నీళ్లు, చక్కని ఆహారం అందించాడు. కొద్ది రోజుల్లో బుజ్జి మళ్లీ ఆరోగ్యంగా మారింది. వర్షాకాలం వచ్చినప్పుడు ఊహించని విధంగా మంచిగా వర్షం పడింది. మట్టికి తడి తగిలింది. రామయ్య మళ్లీ తన పొలం దున్నడం మొదలుపెట్టాడు. బుజ్జి తన సాధారణ శక్తిని మించి పనిచేసింది. ఆ ఏడాది రామయ్యకి అనుకున్న దానికన్నా ఎక్కువ పంట వచ్చింది. అతని అప్పులు తీరిపోయాయి. ఇంకా కొంత డబ్బు కూడబెట్టాడు. ఒకరోజు ఓ ధనవంతుడు రామయ్య పొలం పక్కగా వెళ్తూ ఆ బుజ్జిని చూశాడు. ఈ ఎద్దు చాలా బలంగా ఉంది. నాకు ఇది కావాలి. నేను దీనికోసం నీకెంతైనా డబ్బిస్తాను అన్నాడు. కాని రామయ్య మాత్రం నవ్వుతూ, ఇది నాకు డబ్బు కన్నా ఎక్కువ. ఇది నా కుటుంబ సభ్యుడిలా అని చెప్పాడు. ఆ మాటలు విని ధనవంతుడు ఆశ్చర్యపోయాడు. డబ్బుతో కాదు, ప్రేమతో బంధాలు కొనసాగాలి అని ఆయన గుర్తించాడు. ఇందులోని నీతి ఏంటంటే, ప్రేమ, విశ్వాసం, కృతజ్ఞతలే నిజమైన ధనం. ఒక స్నేహితుణ్ణి విలువలు కోల్పోకుండా ఆదరించగలిగితే జీవితం మనకు అనేక రెట్లు తిరిగి ఇస్తుంది.